సరైన గురువుని ఎంచుకోవాలి. గురువు ఎవరంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువు. నమ్మడం కాదు, విశ్వసించాలి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అంటే తెలిసింది, నమ్మకం అంటే తెలిసింది. విశ్వాసం అంటే అనుభవించడం. తెలియడం అనేది నమ్మకము, విశ్వాసం అనేది అనుభవించడము. ఎలా? స్వీటు చాలా తీగా ఉంటుందట అని తెలుసుకున్నాను. తీగా ఉంటుందని నమ్మకం. రుచి చూస్తాను కానీ తీగా ఉంటుందో పులగుంటుందో నాకు తెలియదు. రుచి చూశాను, తీగా ఉంది, ఇది విశ్వాసం. ఇంకా సున్నుండా తీగా ఉంటుందని చెప్పాను, విన్నారు, మీరు నమ్మారు. ఇప్పుడు సున్నుండ తినేశారు, బాగా తీగా ఉంది, తీగా ఉంది, ఇది విశ్వాసం. ఓకే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి తీగా ఉందన్నావు కదా, తీపి అంటే ఎలా ఉంటుందంటే చెప్పలేరు. ఇంకా తీపి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ చేయలేరు. సున్నుండ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది, దాన్ని మినపప్పుతో చేస్తారు, ఆవు నెయ్యి వేస్తారు, బెల్లం వేస్తారు, ఇన్ని చెప్పగలరు. కానీ తీపి అంటే ఎలా ఉంటుందని చెప్పలేరు. అది అనుభవించడమే, అనుభూతి చెందడమే. అదేవిధంగా సరైన గురువుని మీరు ఎంచుకోవాలి. ఎంచుకుని ఆ గురువుని విశ్వసించి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ దైవాన్ని గురు రూపంలో చూసుకుంటూ గురువు చెప్పిన మంచి చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన మంచి అనుభూతిని ఇస్తుంటాడు మీకు. ఆ అనుభూతిని అనుభవించడమే మీరు. ఆ అనుభూతి ఎలా ఉంటుందని చెప్పడానికి లేదంతే, అనుభవించడమే. అప్పుడు కానీ మన యొక్క కర్మలు క్లియర్ కావు అని చెప్తారు. ఈ మంచి పని చేయండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా జీవించండి అని చెప్తుంటాడు. ఆ మంచి పని చేస్తూ ఆ పనులు చేస్తూ ఆ విధంగా జీవిస్తుంటే మన కర్మలన్నీ కూడా అకౌంట్ క్లియర్ అయిపోతుంటాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతున్నాము, ఎన్నో నదుల్లో స్నానం చేస్తున్నాము. ఇప్పుడు స్నానం అనగానే ఒక కథ గుర్తుకొచ్చింది నాకు. ఏంటంటే, కుంభమేళా జరుగుతుంది. మొన్న అలహాబాద్ కుంభమేళా జరుగుతుంది. అందులోకి అనుకుందాం, ఇది కథ అనుకుందాం. అందులోకి ఇద్దరు పురుషులు వచ్చారన్నమాట. ఎందుకంటే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయట. విన్నారు కదా మనందరం. యమునలోని, కృష్ణాలోని, గోదావరిలోని మునిగితే పాపాలు పోవు, పుణ్యం వస్తుంది. కానీ అందులో పాపాలు పోతాయట గంగలో మునిగితే అని ఎవరో చెప్తారు. ఒక సాధువు ఎవరో చెప్పారు, మీరు ఇల్లు అలహాబాద్లో మునగండి, ఎంతోమంది నాగసాధువులు, అఘోరాలు ముందు స్నానం చేస్తున్నారు, మీరు వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి మీరు మునిగండి, మీ పాపాలను పోతాయని చెప్పారట. ఓకే, వీళ్ళిద్దరు మంచి పాపాలు చేశారు కదా, బయలుదేరిపోయారండి. బయలుదేరిపోతే మరి ఇద్దరు లగేజ్తో ఉన్నారు కదా, ఇద్దరు ఒకేసారి అక్కడ లగేజ్ పెట్టి స్నానానికి వెళ్తే కనుక లగేజ్ని ఎవరు దొబ్బేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొబ్బిస్తున్నారు. వీళ్ళకి అనుభవం బాగా, వీళ్ళిద్దరికి బాగా అనుభవం. కాబట్టి నేను లోపలికి స్నానం చేస్తాను, తర్వాత నువ్వు స్నానం చేద్ది, కానీ మన సామాను జాగ్రత్త కాయరా, నువ్వు స్నానం వెళ్ళినప్పుడు నేను కాస్తాను. ఇప్పుడు మనకులాగే చాలామంది దొంగన్నారు కాబట్టి మన సామాన్లు మనమే కాపాడుకోవాలి అని ఒక వ్యక్తిని పెట్టి ఇంకో వ్యక్తి స్నానంకి వెళ్తున్నాడండి. అక్కడ నాకులాంటి ఒక సాధువు జపం చేసుకుంటున్నాడండి. చేసుకుంటే అప్పుడు వీళ్ళిద్దరిని చూస్తున్నాడు వచ్చి. ఇతనికి తెలుసు, ఈ సాధువు తెలుసు ఏం జరుగుతుందనేది, ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఓకే, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు బాబు అని సాధువు అడిగాడు. మేమండి విజయనగరం నుంచి వచ్చేసామండి అన్నాడు. ఆహా, విజయనగరం నుంచి వచ్చేసారా అన్నాడు. ఓకే, వచ్చేసాము. దేనికి వచ్చారు అంటే, మీకులాంటి సాధువు ఒక ఆయన చెట్టు కింద కూర్చుని అలహాబాద్ గంగా దాంట్లో మేము మునిగితే మేము చేసిన పాపాలన్నీ పోతాయటండి, అందుకు మునడానికి వచ్చేసామన్నాడండి. ఆహా, మంచి పని చేశారు మీరు, ఇప్పటికీ మంచి పని చేశారు. ఇప్పటిదాకా ఏం చేశారంటే, మేము ఎన్నో మంచి పని చేసామన్నాడు. పైకి ఎత్తే మేము చెడ్డ పని చేసామని చెప్తారండి, మేము ఎన్నో మంచి పని చేసామన్నాడు. మరి మంచి పని చేస్తే పాపం ఎందుకు వస్తుంది అని అడిగాడు ఆయన. ఏమీ లేదండి, పోయిన జన్మలో ఏమైనా చేసుంటే కనుక అవి పోతాయని తెలుసుకొచ్చాము, ఈ జన్మలో మంచి పని చేస్తున్నాము, పోయిన జన్మలో చేసిన పాపాలు అంటే పోతాయని చెప్పి వచ్చామన్నాడు. ఆహా, సరే బాబు, ఇప్పుడు నీ స్నేహితుడు వెళ్ళాడు కదా, పాపాలు పోతాయా అన్నాడు.
అమ్మమ్మమ్మ మా గురువుగారు చాలా గొప్ప గురువుగారు అండి, అందుకు పోతాయని చెప్పలేరు కాబట్టి పోతున్నాయండి అని చెప్పాడు. ఓకే సరే, నేను ఆల్రెడీ పాపాలు పోతున్నాయి చూస్తావా, నీకు నీ మిత్రుడి అన్నాడు. మీరు మీరు చూపించగలరా అన్నాడు. నేను చూపించగలను, నేను నమ్మలేను అన్నాడు. నీకు నమ్మే విధంగా నేను చేస్తాను, నీకు దివ్యజ్ఞానం ఇస్తున్నాను చూడని చెప్పి దివ్యజ్ఞానం ప్రసాదించాడు. అతని మిత్రుడు గంగలోకి వెళ్తున్నాడండి. ఫస్ట్ పాదాలు మునిగినాయి, కొన్ని పాపాలు అలా పైకి లేచిపోయాయి. అబ్బా, కొన్ని పాపాలు పైకి లేచిపోయినాయి. ఇంకో కొద్ది ముందుకెళ్ళాడండి, పిక్కల దాకా మునిగాడు. ఇంకో కొన్ని పాపాలు పైకి లేచిపోయినాయి. అబ్బా, ఇతను కంటి కనబడిపోతున్నాయి, పాపాలు పైకి లేచిపోతున్నట్టు. ఇంకో కొద్ది ముందు దిగాడు, మోకాళ్ళ దాకా మునిగాడు. ఇంకో కొన్ని పాపాలు లేచిపోయినాయి. ఇంకా కొద్ది ముందు దిగాడు, ఇక్కడ దాకా మునిగాడు. ఇంకా కొన్ని పాపాలు లేచిపోయినాయి. ఇంకా కొంత ముందు దిగాడు, ఇక్కడ దాకా మునిగాడు. ఇంకా కొన్ని పాపాలు వేసిపోయినాయి. ఇంకా కొంత ముందు దిగాడు, ఇక్కడ దాకా మునిగాడు. కొన్ని పాపాలు వేసిపోయినాయి. మొత్తం మునిగిపోయాడు, పాపాలు వేసిపోయినాయి. మొత్తం వచ్చేసింది. ఇంకా ఇతను కళ్ళ కట్టినట్టు చూపించాడండి. అప్పుడు వెంటనే సాధువు నమస్కారం చేసి, అబ్బబ్బబ్బ మీరు చాలా గొప్ప గురువులండి, నా మిత్రుడు పోయిన పాపాలన్నీ చూసి నేను చాలా ముగ్ధునైపోతున్నాను. నా మిత్రుడు వెనక వచ్చిన తర్వాత నేను కూడా నా పాపాలను క్లియర్గా కడిగేసుకుంటానన్నాడు. కడిగేసుకుంది కానీ నాన్న ఇంకా చూడు కంగారు పడకన్నాడు. ఇప్పుడు అతను 3 మునుగులు మునుగుతాం కదా మనము, 3 మునుగులు మునిగేసాడండి. ఈ మునిగేసిన తర్వాత మొత్తం అంతా ఇలా జుట్టులా మనకు తెలిసిపోతుంది కదా, జుట్టు తెలిసిపోతే మనం ఏం చేస్తాము, లేచిన వెంటనే ఇలా అంటాం కదా, ఇలాగ అన్నాడండి. కొన్ని పాపాలు ఎంటర్ అయినాయి. ఇప్పుడు కొద్దిగా పైలేసాడు. ఇలా అనుకున్నాడు. ఇంకా కొన్ని పాపాలు ఎలా ఎంటర్ అయిపోయినాయండి. ఇలాగ అనుకున్నాడు. ఇంకా కొన్ని పాపాలు ఎంటర్ అయిపోయినాయి. కొద్ది పైకి లేసాడు, మోకాల దాకా ఇలా అన్నాడు. కొన్ని పాపాలు ఎంటర్ అయిపోయినాయి. కొద్ది పైకి లేసాడు, పిక్కల దాకా కొన్ని పాపాలు ఎంటర్ అయిపోయినాయి. ఇంకా ముందు లేసాడు, పాదాల దాకా కొన్ని పాపాలు ఎంటర్ అయిపోయినాయి. ఇతను అది కూడా చూస్తున్నాడు. ఏంటి స్వామి అన్నాడు. నాకేం తెలుసు నాన్న, అక్కడ మీ స్వామి ఏదో చెప్పాడు కదా. ఏం చెప్పాడు? గంగలో మునిగితే పాపాలు పోతాయన్నాడు. మరి పోయినాయి లేవా? గంగలో మునిగాడు, పాపాలు పోయినాయి లేవా? పోయినాయండి. మరి గంగ నుంచి పైకి వచ్చినాడు, ఏమవుతాయి? పాపాలు మళ్ళీ వస్తాయి కదా. ఎందుకు వస్తాయండి అన్నాడు. అక్కడ మీ స్వామి చెప్పింది తప్పు కాదు, గంగలో మునిగితే పాపాలు పోతాయి అన్నాడు. గంగలో నుంచి పైకి వచ్చినది పాపాలు రావని చెప్పలేదు కదా. ఆయన చెప్పింది నిజమే, గంగలో మునిగితే పాపాలు పోయినాయి. గంగలో నుంచి పైకి వచ్చాడు కదా, పాపాలు అంటుకున్నాయి. ఇదేంటి స్వామి అన్నాడు. అదంతే స్వామి, అతను చెప్పింది తప్పు కాదు, నువ్వు వినది తప్పు కాదు, నువ్వు మునగడం తప్పు కాదు, పైకి రావడం తప్పు కాదు, మళ్ళీ పాపాలు అంటుకోవడం తప్పు కాదు. ఇదంతా ఇక్కడే మాయ, ఇలా జరుగుతుంది. మరి ఏంటంటే అక్కడికి ఆ కథ అయిపోయింది. ఇప్పుడు మనం మన సినిమా కథలోకి వచ్చేయాలి. ఇప్పుడు ఇందాక ఎందుకు జరుగుతుందంటే, గంగలో మునిగితే పాపాలు పోతాయి సత్యము, గంగ నుంచి పైకి వస్తే మళ్ళీ పాపాలు వచ్చేస్తాయి. ఎందుకంటే గంగలో మునిగిన తర్వాతకి నేను ఇంక పైకి రాకూడదు. గంగలో మునిగిన తర్వాత పైకి రాకూడదు, లోపడే ఉండాలి. లోపల ఉంటే పాపాలు నన్ను అంటుకోవు, పాపాలు నాకు అంటుకోవు. గంగలో నేను ఎప్పుడైతే పైకి వచ్చానో, చెప్పండి గురువు గారు. ఎవరు మాట్లాడకండి కొంచెం, నేను ప్రశ్న అడుగుతాను, అప్పుడు అడిగి చెప్తారు. గంగలో మునుగున్నాను చెప్పి ఇంకా పాపాలు అంటుకోవు, నేను హాయి స్థితిలో ఉన్నాను. అందులో బయటకు ఎప్పుడైతే వచ్చినా మళ్ళీ నన్ను అంటుకుంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం విషయం నేర్చుకోవాలంటే, గంగ అంటే జ్ఞానము. ఇది మామూలు పరిభాషలో గంగ అంటే అక్కడ నీరు, గంగా నది అలా చెప్తే అర్థమవుతుంది, మునగమన్నారు. అసలు విషయం ఏంటంటే గంగ అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మబోధ, ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము, ఇలా అనుకోవచ్చు. చాలా భాషలు ఉన్నాయి. ఆత్మజ్ఞానము, చైతన్య స్థితి, ఆత్మబోధ, ఆధ్యాత్మికత, రకరకాల మంచి మంచి పేర్లు ఉన్నాయి. సో భగవంతుని యొక్క స్థితి, ఇదంతా జ్ఞానమే. ఈ జ్ఞానంని ఉపాసన పట్టి జ్ఞానంలో నేను మునగాలి. నేను జ్ఞానంలో ఎప్పుడైతే మునిగానో గంగలో మునిగేశాను. ఇంకా
బయట గంగలోంచి బయట గంగలో మునిగి తేలకపోతే చచ్చిపోతాను అక్కడ. ఇలాగా బయట మనకు కనబడే గంగలో మునిగి క్షణం కాలం పాటు ఉండగలము, నిమిషం కూడా ఉండలేము. మనం క్షణం కాలం పాటు ఉంటాం, ముక్కు మూసిన తర్వాత ఉండలేము, లేచిపోతాం, ఎందుకంటే చనిపోతాం. అదే కనుక ఈ జ్ఞాన గంగలో మునిగితే ఇంక మన పైకి రావక్కలేదు, చచ్చిపోం, బతికే ఉంటాం. ఎలాగా? ఆత్మస్వరూపంగా నేను బతుకుంటాను. నిన్నటి వరకు శ్రీ స్వామినారాయణ దేహంతో కూడి శ్రీ స్వామినారాయణకు ఒక బుద్ధి, పాడు బుద్ధి ఉండి ఆ పాడు బుద్ధితో బతికాను. ఇప్పుడు వాడు చచ్చిపోతాడు. ఆత్మస్థితితో ఉండి ఆత్మజ్ఞానంతో ఉంటాడు ఇక్కడ ఈ జ్ఞానంలో. ఇప్పుడు ఈ జ్ఞానంలో ఉన్నంత సేపు కూడా ఈ గంగ అనే జ్ఞానంలో ఉన్నంత సేపు వీడికి పాపాలు అంటుకోవు ఇంకా. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఉండి ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు ఈ జ్ఞానంతో ఉండి ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటాడు. నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే పాపాలు క్లియర్ అయిపోతుంటాయి. ఇక గంగలో మునుగున్నంత సేపు పాపాలు అంటుకోలేదు, అక్కడ పైన ఉన్నాయి, చెట్టు మీద ఉన్నాయి, కొద్దిగా ఎత్తుంటే మళ్ళీ అంటిపోయినాయి. ఇప్పుడు ఈ గంగలో మునుగున్నంత సేపు పాపాలు ఉన్నాయి పైనే. ఇప్పుడు జ్ఞానంతో నేను నడుస్తున్నాను కాబట్టి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతున్నాను కాబట్టి ఒక్కొక్క పాపం కట్ అయిపోతుంటుంది అక్కడ. అర్థం చేసుకున్న ఆత్మస్వరూపులారా, ఒక్కొక్క పాపం కట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క పాపం కట్ అయిపోతున్న తరుణంలో నేను ఇప్పుడు ఈ గంగలోనే నడుస్తాను. ఇంకా అనుకోని సమయంలో ఈ గంగ నుంచి బయటకు వచ్చినా కానీ, చూడండి, అనుకోని సమయంలో గంగ నుంచి బయటకు వచ్చినా కానీ, అంటే ఇక్కడ ఉన్న ఇదే రూమ్లో ఉండి మంచి సాధన చేసుకుంటూ మంచి స్థితిలో ఉంటున్నాను, బాగుంది. ఈ స్థితిలో నుంచే నేను ఈ రూమ్లో ఉంటూ ఆత్మజ్ఞానంతో ఏదైతే ఉపాసన చేశానో, ఆత్మజ్ఞానాన్ని ఏదైతే మొత్తం నా మస్తిష్కం అంతా నింపేసుకున్నానో, అదే ఆత్మజ్ఞానంతో నేను ప్రపంచంలోకి వెళ్ళినా కానీ అందరిలాగా ఆలోచించను. సో అందరితోనే నడుస్తూనే ఉంటాను, అందరితోనే తిరుగుతూనే ఉంటాను, అందరితోనే మాట్లాడుతూనే ఉంటాను. కానీ నా ఆత్మజ్ఞానంతో మాట్లాడతాను, నా ఆత్మజ్ఞానంతో చూస్తాను, నా ఆత్మజ్ఞానంతో వింటాను, నా ఆత్మజ్ఞానంతో నడుస్తాను, నా ఆత్మజ్ఞానంతో పనులు చేస్తూ ఉంటాను. సో ఆత్మజ్ఞానంతో ఉండి చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకే పాపం అంటుకోదు. ఒక పక్కన నా పాపాలు కడుక్కుంటూ పోతుంటాయి, క్లియర్ అయిపోతుంటాయి, ఇంకా కొత్తగా పాపాలు అంటుకో, ఎందుకంటే నేను ఆత్మజ్ఞానంతో ఉన్నానుగా. ఇది గంగలో మునగడం అంటే. ఇది గంగలో మునగడం అంటే. ఇది ఎంతమందికి అర్థమైంది? తలపట్టు కూర్చున్నారే ఒక్కొక్కలను? అర్థమైందండి. ఎవరికి అర్థమైంది చెప్పండి. పదశ్రీ ఎంతవరకు అర్థమైంది ఇది? మనం చేసే పాపాలను ఎలా నివృత్తి చేసుకోవాలి, గంగా ఆత్మ జ్ఞానంలో ఉంటే మనకి ఎలాంటి పాపాలు అంటుకోవు అని చెప్పేసి. ఓకే, బాగుంది. ఇంకా అర్థమైంది సార్ నాకు. చెప్పండి అమ్మా. అరుణాదేవి గారా? అరుణమ్మ చెప్పండి అమ్మా. ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం అవసరం అని తెలుస్తుంది. పాపం పుణ్యం అనేది ఎట్లా ఉంటది, ఎలా మనం దాన్ని రిలీవ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది సార్ దీనిలో నుంచి. ఓకే, మనకు కనబడిన మనిషి చెప్పండి, మనిషి నడవడిక ఎలా ఉండాలనేది అర్థమవుతుంది. ఇంకా మనిషి నడవడిక వద్దేదండి. ఇప్పుడు ఇంకా బయట మనిషి వద్దు, మీరు నేను ఇక్కడ ఉన్నాం. నన్ను గురించి కూడా చెప్పదు, మీ గురించి చెప్పండి. మీకు ఎంతవరకు అర్థమైంది? నేను ఎలా నడవాలో, ఎలా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో అర్థమవుతుంది. ఓకేనా? ఇంతకుముందు బాహ్యంగా కనబడిన గంగా నదికి ఇప్పుడు మనకు గంగ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు గంగ అంటే ఏంటి? జ్ఞానం, ఆత్మజ్ఞానం. రైట్ అమ్మా. మీరు జయ జ్ఞానం సార్ చెప్పండి. ఈ జ్ఞానం ఈ జ్ఞానంలో ఉంటే మనం మన పాప కర్మలన్నీ తొలగించుకోవచ్చు. మంచి మంచి ఈ జ్ఞానాన్ని బాగా పెంపొందించుకోవాలని అర్థమైంది సార్. రైట్. ఇంకా నమస్కారం గురువు గారు. మన అసలు శిశుల స్వరూపము ఆత్మస్వరూపమే గురువు గారు. ఈ భౌతిక స్థూల దేహం అనేది శాశ్వతమైనది కాదు. స్వప్నంలో వచ్చిన కళ ఎలాగో మన మిథ్య ప్రపంచం అనేది మిథ్య. స్వప్నం నుండి లేచినప్పుడు మన ఆ కళలన్నీ ఎలా చెదిరిపోతాయో, మన ఆత్మజ్ఞానంలో నిలిచినప్పుడు ఈ ప్రాపంచిక
మిథ్య అనేది పోతుంది గురువు గారు. రైట్. ఇప్పుడు ఈ స్వప్నము ఇవన్నీ కూడా నేను చెప్పలేదు ప్రస్తుతం, మీరు ఆల్రెడీ చెప్పలేదు గురువు గారు, మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను గురువు గారు. ఓకే రైట్. ఇంకా ఎవరికి అర్థమైంది? ఒక్క నిమిషంలో చెప్పండి, వేరే వాళ్ళు ఎవరన్నా. గురువు గారు ఒక డౌట్ గురువు గారు, అడగండి. హర్ష గురువు అడగండి. ఒక్కసారి ఇంకా ఆత్మస్థితి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం పనిచేయదు కదా గురువు గారు, కర్మ ఇంకా ఉండదు. ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత కర్మకి ఉండదు, అదే కదా ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. అదే కదా గురువు గారు, ఇంకా కర్మ అనేది ఉండదు, ఇంకా కర్మ ఫలాలు అనేది ఇంకా లాభం నష్టం అనేది ఉండదు, ఇంకా అంత సమస్థితి. ఏనండి ఇందాక మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామను, ఈ గంగలో ఆత్మజ్ఞాన గంగలో నేను ముడికి ఉన్నాను, ఈ స్థితిలో ఉంటూ కూడా నేను పని చేస్తున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, వింటున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంకా నాకు కర్మలు అంటుకోమని చెప్పానుగా. కానీ ఆల్రెడీ పాత కర్మలు ఉన్నాయి, అవి క్లియర్ అవ్వాలి నాకు. అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే నేను కొత్త కర్మలు చేయకుండా, కొత్త కర్మలు అంటే కొత్తగా ఆలోచించకుండా నేను ఎప్పుడైతే నడుస్తున్నానో ఆ పాత కర్మలన్నీ క్లియర్ అయిపోతుంటాయి. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నాను కదా, ఒక కర్మ జరిగింది, ఒకప్పుడు నేను నడిచాను. దేనికోసం నడిచానంటే ఈ క్లాస్ చెప్పడానికి నేను నడిచాను, అంటే ఈ స్వార్థం నాకు ఉంది కాబట్టి ఈ నడకలో నాకు మళ్ళీ మైనస్ పాయింట్లు వస్తున్నాయి. కానీ జ్ఞానగంగలో ఉంటూ నేను నడుస్తున్నాను. ఇక్కడ క్లాస్ చెప్పడానికి బాగుంటే నేను నడవను. నేను నడుస్తున్నప్పుడు హర్ష గారు వచ్చి నిన్న ఎవరండి మురళి గారు వచ్చారు వాళ్ళ క్లాస్లోకి, రాజమండ్రి మురళి గారు. సరే, ఇప్పుడు నేను ఇలా నడుస్తున్నప్పుడు హర్ష గారు వచ్చి స్వామీజీ మీరు మర్మ క్లాస్ చెప్తారు కదా, చెప్పగలరా అని ప్రశ్నించారు. నేను మర్మ క్లాస్ చెప్పడానికి నేను నడుస్తూ రావట్లేదు, నేను మామూలుగా నడుస్తున్నాను. మీరు ఎదురుకుంటూ వచ్చి మర్మ క్లాస్ చెప్పగలరా, నాకు కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది అంటే, వైనాట్ హర్ష గారు కూర్చోండి నేను చెప్తాను అని చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏ స్వార్థంతో కర్మ చేయలేదు నేను. సో నేను నడుస్తున్నాను, ఇక్కడ కర్మ అంటుకోలేదు, క్లాస్ చెప్పాను, ఇక్కడ కూడా నేను స్వార్థ బుద్ధితో కర్మ చేయలేదు కాబట్టి, మామూలుగా మీకు మంచి జరగాలని ఉద్దేశంతో చెప్పాను కాబట్టి నా పాప పేకుండా కర్మ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కర్మలు అంటుకో జ్ఞానంలో ఉండగా, కానీ ఆల్రెడీ పాతవి ఉన్నాయి నాకు. అంటే పాతవి ఉండింద ఇప్పుడు జ్ఞానోదయం రాదు కదా గురుజీ, కర్మ ఉండేంత వరకు జ్ఞానోదయం ఎట్లా అవుతుంది అంటారు మీరు? ఎలాగా? ఇప్పుడు అన్ని తొలగిన తర్వాతనే మనం ఆత్మస్థితిని పొందుతాం. ఇంకా ఆత్మస్థితి అంటే అంతిమం అదే. ఇంకా అన్ని తొలగిన తర్వాత మీరు ఆత్మస్థితిలో ఉండరు, ఇంకా ఉండరు. కాదు మీకు అదే చెప్తున్నాను. నిన్నటి వరకు నేను ఇట్లా ఉన్నాను. నేను మా స్వామీజీ ఎవరో చెప్పారు గంగలో మునగమన్నారు, ఇది తెలిసింది నాకు. ఓకే, మా స్వామీజీ ఎవరు చెప్పారు గంగలో మునగమన్నారు కాబట్టి ములిగాను. లేచిన తర్వాత పాపం అంటుకుంది నాకు, ములిగిన తర్వాత పోయింది, లేచిన తర్వాత అంటుకుంది. ఆ గంగ ఏదనుకున్నాము? ఇప్పుడు ఆత్మజ్ఞానం అనే గంగ అనుకున్నాము, ఇదే సరైన జ్ఞానం అనుకున్నాను. ఈ జ్ఞానంలో ఉన్నప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు ఇక నాకు కొత్త కర్మలు అంటుకోలేదు. కానీ ఆల్రెడీ నేను గంగలో మునగక ముందు చేసే కర్మలు ఉన్నాయిగా, అవి ఖచ్చితంగా నేను అనుభవించాల్సిందే. అవి ఎక్కడికి పోవా, ఎక్కడే ఉన్నాయి, అనుభవించాల్సిందే. కానీ అవి ఎలాగ పోతాయి అంటే, ఇప్పుడు నేను జ్ఞాన స్థితిలో ఉంటూ నేను నడుస్తున్నప్పుడు మీరు తగిలేరు, మీకు మంచి క్లాస్ చెప్పమన్నారు, ఆ క్లాస్ చెప్పాను కదా, అది ఏ స్వార్థ బుద్ధి లేకుండా చెప్పాను కాబట్టి నా పాప అకౌంట్ క్లియర్ అయిపోయింది. ఒకటి అర్థమైందా మీకు? నిష్కామ కర్మ ద్వారా కర్మ క్లియర్ అయిపోయింది, నా పాప కర్మ క్లియర్ అయిపోయింది. ఈ భూమి మీదకి ఈ పరబ్రహ్మ స్వరూపం, ఇది ఆత్మ, ఇది మాయ, ఇది ఆత్మస్వరూపము, ఇది భూమి. ఈ భూమి మీదకి ఈ ఆత్మస్వరూపం వచ్చిన తర్వాత ఈ మాయలోకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మాయలో పడిపోయాడు, కర్మలు అనుభవించేస్తుంది. ఈ జీవుడికి ఇప్పుడు ఒక గురువు రావాలి. ఈ పరబ్రహ్మ స్వరూపం ఈ గురువు రూపంలో వచ్చి ఇప్పుడు ఈ జీవుడికి జ్ఞానబోధ చేసింది. ఒరే నువ్వు శ్రీ స్వామినారాయణ కాదురా, నువ్వు ఆత్మస్వరూపానివరా, నువ్వు ఆత్మస్వరూపంలో ఉంటేనే గనక నీ కర్మలు క్లియర్ అవుతాయి, నీ పాప అకౌంట్ పుణ్యప అకౌంట్ క్లియర్ అయిపోయి మళ్ళీ నీ స్థితిలో నువ్వు వెళ్ళిపోగలవు. చూడండి, వీడే ఇక్కడికి వచ్చాడు కానీ వీడు ఇక్కడికి వెళ్ళడానికి లేడు. ఎందుకంటే ఈ
పాపపు కర్మలన్నీ క్లియర్ చేసుకుని తర్వాత కానీ ఈ మాయని ఛేదించుకుని తన స్థితిలోకి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే గురు ఉపదేశం తీసుకున్నాడో ఆ గురు జ్ఞానంతో నడుస్తూ ఉన్నాడో ఇంకా ఎంటర్ అయిపోయాడు. ఎందులోకి? జ్ఞానస్థితిలో, ఆత్మస్థితిలోకి ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు ఉండాలి, ఆత్మస్థితిలో ఉండిపోవాలంటే ముందు ఈ పాపపు క్లియర్ అన్నీ కూడా అకౌంట్ క్లియర్ అయిపోవాలి. అక్కడ ఆ అకౌంట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ స్థితిలో ఉండిపోతాడు. వాళ్ళే అవధూతలు. అప్పుడు కర్మ అయితే ఉండదు, ఇంకా గత జన్మ కర్మ కూడా ఉండదు. క్లియర్ అయిపోయిందిగా. అదే గురుజీ, అదే డౌట్. అదే తురియ అవస్థ అని అంటారు కదా గురుజీ, దాన్ని కూడా క్లియర్ అయిపోయిందిగా. క్లియర్ అయిపోయిన ఏం ఉండదు ఇక్కడ. ఇప్పుడు అందరిలాగే తను తింటాడు. ఇప్పుడు అందరూ ఎలా తింటారంటే నేను బూరి తినాలి, గారి తినాలి, లడ్డూ తినాలి, అది తినకూడదు, ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ వీడు కూడా అందరిలా తింటాడు. వీడు గారి తినాలి, బూరి తినాలి, లడ్డూ తినాలి, అది తినకూడదు అన్నాడు. ఏది దొరికితే తింటాడు. ఈ స్థితిలోకి వచ్చింది, జ్ఞాన స్థితిలోకి వచ్చిన తర్వాత ఏది దొరికితే తింటాడు ఈ జ్ఞాని. మాంసం కూడా భక్షించచ్చు. మాంసం ఏంటి, మలం కూడా తింటాడు. మాంసం మలం కూడా తింటాడు. మనం మలం చూస్తే ముక్కు పూసుకుంటాం కదా, మనం మలం చూస్తే ముక్కు పూసుకుంటాం కదా. కానీ అక్కడ మలం కనబడింది అతనికి. అతను తినాలని తినడు. కానీ ఈ దేహము, ఇదివరకు క్లాస్ మనం తెలుసుకున్నాము, ఈ దేహం అన్నగత శరీరం. ఈ శరీరానికి ఏదో వెళ్ళాల్సిందే లోపలికి. వెళ్ళకపోతే శరీరం పడిపోతుంది. సో ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఈ శరీర ధర్మం ఒకటి ఉంది కాబట్టి, దీనికి ఆకలేస్తుంది కాబట్టి ఆ టైంలో ఏది దొరికితే తింటాడు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. చిన్నపిల్లలు ఉంటారే, వాళ్ళు దొడ్డుకెళ్ళినప్పుడు వాళ్ళు దొడ్డుకు నోట్లు పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు తెలిసేదో తెలీదు. అమ్మ చిచి తీసేస్తుంది, నోటు అంతా కడిగేస్తుంది. కానీ పిల్లడు మలం అని తెలియదు, తింటాడు. ఎందుకంటే జ్ఞానస్థితిలో ఉన్నాడు. తల్లులు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారు? మీరు తల్లులు తెలుసు కదా, వాళ్ళు వెళ్ళిన మలనే తీసి నోట్లు పెట్టుకుంటారు వెళ్ళాలి. అది మలమని కానీ అది తినకూడదు కానీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్వరూపంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఆత్మస్వరూపంతో ఉన్న వాళ్ళకి అది మలము తినకూడదు అని నేను నేర్పాను. తల్లిగా ఉండి నేను నేర్పాను, నా తండ్రిగా ఉండి నేను నేర్పిన తర్వాత అది మలమా, అది చండాలమా, నేను తినకూడదా, మరి నేనేం తినాలి అంటే ఈ లడ్డూ తినాలి, ఈ స్వీట్ తినాలి, ఈ బూరి తినాలి అని నేను నేర్పాను తల్లిగా తండ్రిగా. ఓహో ఇది తినాలా అని నేర్చుకున్నాడు. అక్కడి నుంచి మాయలో పడుతున్నాడు. మాయలో పడి ఎలా జీవించాలో తల్లిదండ్రులు నేర్పుతున్నారో అలా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతే. పాప అకౌంట్, పుణ్యప అకౌంట్లు అలాగే వచ్చినాయి మనందరికీ. సో అలా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఋషులు ఎంతో శ్రమ కోర్చి తపస్సు చేసి నాకు లాంటి జీవులు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరి యొక్క బాధను నేను ఏమి చేసి తొలగించగలను? ఈ భూమి మీదకి నేను వచ్చాను కాబట్టి, జీవించి ఉన్నాను కాబట్టి, నా కోసం నేను జీవించట్లేదు కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క బాధను ఎలా తగ్గించాలని నేను ఆలోచించి తపస్సు చేసి ఒకటైన ఈ మర్మ విద్యని ఋషులు కనిపెట్టారు. ఆ ఋషులు మన భారతదేశ ఋషులు. అసలు భారతదేశ ఋషులు అని చెప్పకూడదు. అసలు మన ఈ భూమి మొత్తం హిందూ దేశం అన్నమాట. ఈ భూమి మీద మొత్తం ఉన్న వాళ్ళందరూ మానవులందరూ ఋషులే ఒకప్పుడు. తర్వాత ఎవరి కాళ్ళు విభజింపబడిపోయి మా దేశము అని విభజింపబడిపోయి నాది అనేది డివైడ్ అయిపోయారు. ఇప్పుడు మన యొక్క ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉండేది ఎలా విడిపోయింది, అలా ఈ భూప్రపంచం అంతా ఇది నాది అని పంచేసుకున్నారన్నమాట. అలా పంచుకోవడం తరుణంలో మన యొక్క ఋషి సాంప్రదాయం అంతా పోయి ఎక్కడికో పోయింది. మరలా మనమే తెచ్చుకున్నాం. మన యొక్క ఋషి సాంప్రదాయమే మర్మ విద్య. ఈ మర్మ విద్యని ఎవరో మనకి బాగా తెలిసి ఎవరు ఫాలో అయ్యారంటే మన యొక్క పంచపాండవులు తెలుసు కదా. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు. ధర్మరాజు ధర్మంగా మంచిగా రాజు కింద ఉండిపోతాడు.
భీముడు యుద్ధం చేస్తాడు, అర్జునుడు యుద్ధం చేస్తాడు, నకుల సహదేవులు కూడా యుద్ధం చేస్తారు, కానీ వాళ్ళ యుద్ధంలో పాల్గొరు. వాళ్ళిద్దరు కూడా ఆయుర్వేదం వాళ్ళ చేతిలో ఉంది, మర్మ విద్య వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, ఈ మర్మ విద్య ద్వారా వాళ్ళు ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా సరే ఆయుర్వేదము మర్మ విద్య రెండు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు అనారోగ్యం తగ్గించేవారు అనమాట. సో ఇదే తరుణంలో మన యొక్క కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. చాలామంది సైనికులు కురుక్షేత్రంలో ఎవరు కౌరవుల పక్షాన ఉన్నారు, కొద్దిమంది మాత్రమే వీళ్ళ పక్షాన ఉన్నారు, పాండవుల పక్షాన ఉన్నారు. ఓకేనా, వాళ్ళ యొక్క సైన్యం ఎక్కువ, వీళ్ళ యొక్క సైన్యం తక్కువ. సో యుద్ధంలో గెలిపేవారు. రాత్రులు వీళ్ళు కొట్టుకుంటే ఈ సైన్యం కూడా కొట్టుకుంటారు కదా, ఇలా కొట్టుకుంటారనలో చనిపోయేవాళ్ళు కొంతమంది చనిపోతారు. బతుకున్న వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకుని, చెయ్యి ఎరగొట్టుకుని, మెడ వంగిపోయి, నడుము ఎరగొట్టుకుని ఈడ్చుకుంటూ 2-3 లాక్కొచ్చేవారు అన్నమాట వీళ్ళని, చనిపోకుండా బతుకున్న వాళ్ళని. సో ఈ స్థితిలో సాయంత్రం కల్లా 4 అయ్యేటప్పటికి టంగమని బెలగొడతారన్నమాట. 9 అయ్యేటప్పటికి టంగమని బెలగొడతారు. యుద్ధం స్టార్టింగ్ 4 అయ్యేటప్పటికి యుద్ధం ముగించాలి, ఈ లోపు యుద్ధం చేసుకోవాలి వాళ్ళు. సరే 4 గంటలకల్లా వచ్చేసేవారు, ఎవరు గుడారానికి వాళ్ళు వచ్చేసేవారు. చచ్చిపోయిన వాళ్ళు అక్కడ శవాల కింద ఉండిపోయారు, బతుకున్న వాళ్ళు మాత్రం బాగోలేని మోసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరూ ఏం చేసేవారు, నకుల సహదేవులు ఏం చేసేవారు అంటే ఎక్కడికక్కడికి కాలు ఇరిగిపోయింది కట్టుకట్టేసేవారు, చెయ్యి ఇరిగిపోయింది కట్టుకట్టేసేవారు, బతుకు ఇరిగిపోయింది కట్టుకట్టేసేవారు, వెంటనే పసరేసి కట్టుకట్టేసేవారు. కానీ బాధ ఉంది కదా, ఈ బాధని తట్టుకోవడం ఎవరిలో కాదు, కుర్రముర్రు అంటారు. మరి కుర్రముర్రు అనుకున్న ఏం చేసేవారంటే రాత్రికి రాత్రి మర్మ విద్య చేసేవారు. వీళ్ళు ఏం చేసేవారు, మర్మ విద్య చేసేవారు, మర్మ వైద్యం చేసేవారు వాళ్ళకి. ఈ కాలు ఇరిగిపోయింది, ఈ చెయ్యి ఇరిగిపోయింది, భుజం ఇరిగిపోయింది, బట్ ఈ చెయ్యి బాగుంది కదా, ఇక్కడ కట్టేశాడు, ఇది కదపడానికి లేదు. ఇప్పుడు ఏమైంది, దీనికి మర్మ విద్య చేయడం వల్ల నొప్పి ఏదైతుందో పోయింది, నొప్పి పోయింది. వెంటనే మన్నాడు యుద్ధానికి రెడీ. వీడు కాలు ఇరిగిపోయి ఉన్నాడు, వాళ్ళకి కట్టేసేవారు, కాలు కట్టేసి నొప్పి లేకుండా మర్మ చేసేవారు. రేపు పొద్దున వాడు ఈ కాలుతో కుంటుకుంటూ ఈ చేతులు బాగున్నాయి కదా, కాలు ఇరిగిపోయింది, కుంటుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒకరికి భుజం విరిగిపోయింది, కాలు విరిగిపోయింది, ఈ రెండింటికి కట్టేసేవారు, మర్మ చేశారు. ఈ కాలుతోనే కుంటుకుంటూ వెళ్ళేవాడు, ఈ చేతితో కత్తిట్టుకుని వెళ్ళిపోయేవాడు యుద్ధానికి రెడీలో. వీళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు, ఇట్లా కట్టుకుని వచ్చేసారు, యుద్ధానికి ఎలా వచ్చేసారు అంతే. అట్లాంటి విద్యని వాళ్ళు ప్రదర్శించి నొప్పి నుంచి బయటపడ్డారండి. వాళ్ళు నొప్పి నుంచి బయటపడేవారు. ఆ నొప్పి నుంచి బయటపడేది ఏదైతే ఉందో మన యొక్క మర్మ చికిత్స. ఎంత స్పీడ్గా పనిచేస్తాయి అంటే చాలా స్పీడ్గా పనిచేస్తాయి. ఈ ప్రెజర్ పాయింట్లు మనం చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితిలోకి వచ్చేసాం. ఓకే, దీంతోపాటు మన యొక్క ప్రెజర్ చేసుకుంటూ ఉండాలి. అవయవాలకు సంబంధించి ఈ మర్మ ప్రెజర్ ఏమవుతుందంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఆక్య ప్రెజర్లో చేసే రెమెడీ వల్ల ఆ ఇబ్బంది తగ్గిపోయింది. ఎలాగా, కట్టారు, పసర కట్టేశారు, మరి లోపల గాయం తగ్గాలిగా, ఆ తగ్గడానికి మందు వాడేవారు, ఆయుర్వేద మందు. ఇప్పుడు అంటే అలోపతి మందు వచ్చింది, హోమియోపతిని, అప్పట్లో అంతా ఆయుర్వేద మందే కదా, ఆ మందు వాడేవారు. సో ఆయుర్వేదం ఎప్పుడు ఇబ్బంది చేయదు, సరైన గురువు ద్వారా తీసుకున్న ఆయుర్వేద మందు ఇబ్బంది చేయదు, తగ్గిస్తుంది. ఈ మర్మ అనేది ఏదైతే ఉందో నొప్పి తగ్గించేస్తుంది. ఇప్పుడు మనం ఆక్య ప్రెజర్లో ఏం చేసాము, ప్రెజర్ చేయడం నేర్చుకున్నాము, కలర్ థెరపీ నేర్చుకున్నాము, మ్యాగ్నెట్ థెరపీ నేర్చుకున్నాము, సీడ్ థెరపీ నేర్చుకున్నాము. మందు ఏదైతే బయట వాడుతున్నామో ఆ మందు లేకుండా ఇక్కడ ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మర్మ థెరపీ ద్వారా నొప్పులు లేకుండా మనం బయటపడిపోతున్నాం. సో ఆల్టర్నేట్ 2 చేయాలని చెప్పి అందుకోసమే. ఓకేనా, ఇప్పుడు అనారోగ్యం తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఆక్య ప్రెజర్తో మన పని లేదు, ఎందుకంటే అనారోగ్యం లేదు కదా. ఇంకా అనారోగ్యం లేనప్పుడు సీడ్ థెరపీ, కలర్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ నా పనేం లేదు, దాంతో పని లేదు. కానీ నిరంతరము ఆరోగ్యంగా ఉండాలి మనిషి అంటే 3 గంటల సేపు ఎక్సర్సైజులు, ప్రాణాయామాలు, జపము, ధ్యానము ఏదోటి చేస్తూ ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నాం, అనారోగ్యంతో ఆరోగ్యంతో జీవిస్తుంటాం. సో 3 గంటల సేపు నేను చేయడానికి నాకు ఖాళీ లేదు కాబట్టి, ఇప్పుడున్న టైం షెడ్యూల్, బిజీ షెడ్యూల్లో ఉన్నాను కాబట్టి
ఆక్యుప్రెషర్ థెరపీలో మనము ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి కదా, వాటితో జస్ట్ ఒక 10 to 15 minutes మసాజ్ చేసేసుకుంటే శరీరం 3 గంటల సేపు ఎక్సర్సైజ్ చేసేది ఏదైతే ఉందో చేయకపోతే శరీరం బడలెక్కుతుంది కదా, ఆ టైంని ఈ 20 minutes నేను సెట్ చేసేసుకున్నాను శరీరాన్ని. ఓకే, ఇప్పుడు ఈ మర్మ థెరపీ ద్వారా మీకు ప్రాణాయామం నేర్పుతాను. ఈ ప్రాణాయామంలో ఏమవుతుందంటే మనకి జీవశక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి వృద్ధి అవుతుంది, జీవశక్తి పెరుగుతుంది, ఆయువు పెంచుకుంటాను నేను. ఏమి ఆయువు పెంచుకుంటాను నేను, ఆయువు పెంచుకుంటుంటాను. దాంతో ఈ మర్మ ప్రెజర్స్ చేసుకుంటూ ఉంటే రాగల రోజుల్లో అనారోగ్యం లేకుండా జీవిస్తాను నేను. రాగల రోజుల్లో అనారోగ్యం లేకుండా జీవిస్తాను నేను, అందుకు ఇది ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఈ విద్య అట్లా వచ్చి హరిద్వార్లో, మన ఉత్తరాఖండ్ హరిద్వార్లో కంగల్ అనే ప్రాంతంలో సునీల్ కుమార్ జోషి అనే ఒక సైంటిస్టు, ఒక ఆధ్యాత్మిక గురువు వద్దకు వచ్చింది ఈ విద్య. వారు మన దేశమంతా ప్రచారం చేస్తూ ఉండగా అలా వచ్చి ఈరోజు నా దాకా వచ్చింది. నా దాకా వచ్చిన విద్య ఇప్పుడు ఈ 46 మంది 46 మంది నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు మర్మ థెరపీ క్లాసు కొంతమంది అయినారు, మొట్టమొదటి మర్మ థెరపీలో కొంతమంది అయినారు, వాళ్ళందరూ కలిపి వెరసి ఒక 150 మంది ఉండొచ్చు, ఒక 100 మంది పైన ఉండొచ్చు. ఇదంతా మన అదృష్టం. అందుకోసము సునీల్ కుమార్ జోషి గారికి ఆత్మాభివందనం తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రైట్, ఎంతమందికి అర్థమైంది ఈ మర్మ అంటే ఏంటో, దేనికి ఉపయోగపడుతుందో? ఓకే, రైట్. ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా? లేవు గురూజీ. థ్యాంక్ యూ. బాగా చెప్పానా? బాగా చెప్పారు గురూజీ. అయితే పూర్వకాలంలో ఆ యుద్ధాలు అయ్యి జరిగినప్పుడు ఏ విధంగా అయితే చికిత్స చేయటం అట్లా జరిగిందో ఈ విధంగా మీరు నేర్పడం మాకు అదృష్టం, చాలా ధన్యం. సంతోషం అండి. మేము ఇతరులకు కూడా మేము చేయగలిగినప్పుడు, వాళ్ళు కూడా స్వస్థత పొందినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ ద్వారా మాకు విద్య వచ్చిన ప్రాప్తికి వాళ్ళు ఆశీర్వదించిన దానికి మీకు కూడా ఫలం వస్తుంది. ఖచ్చితంగా వస్తుందని నేను ఆశించకుండా ఉంటే అది వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఆశిస్తే ఇక్కడ ఆశిస్తే మళ్ళీ నా అకౌంట్లోకి వస్తుంది, పుణ్యం అకౌంట్లోకి వస్తుంది. ఈ ఆత్మ ఏనండి, ప్రతి మనిషి కూడా ఫలాపేక్ష ఆశిస్తానే ఉంటారు కదా, ఏ విద్యకైనా ఆశిస్తారు. ఇప్పుడు ఏం చెప్తుందంటే శాస్త్రం చెప్పిన విషయం చెప్తాను. ఈ జీవుడు ఈ మాయని తొలగించుకుంటూ వెళ్ళిపోయి ఆత్మహత్యలో వెళ్ళిపోతేనే పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోతుంది, తానే తన ప్లేస్లో వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోకుండా మళ్ళీ ఆశిస్తూ పుణ్యం కూడా ఆశిస్తే పాప నేను చేయను, ఓకే రైట్, పుణ్యం చేస్తున్నాను కదా, ఆ పుణ్యం అనుభవిస్తున్నందుకు గాను మళ్ళీ ఇలాంటి జన్మలు ఎన్ని ఎత్తుతే పుణ్యంలో ఉంటుంటాను అనమాట. మంచి భోగ స్థితిలో ఉంటూ బతుకుతుంటాను అనమాట నేను యాక్చువల్గా. ఇంకా అలా జీవిస్తూ ఉండిపోతుంటాను యాక్చువల్గా. కానీ పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోను. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోవాలంటే నాకు భావం ఉండాలి. ఇక్కడ నేను పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోవాలంటే నాకు పాపపు అకౌంట్లో ఉండకూడదు, పుణ్యపు అకౌంట్లో ఉండకూడదు. ఆ రెండు అకౌంట్లు లేని స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ మాయను ఛేదించుకుని అలా వెళ్తాను. అందుకే భగవంతుడు కృష్ణుడు చెప్తాడు గీతలో మనకి, కోట్ల మంది నన్ను పొందడానికి ప్రపంచంలో బయలుదేరతారు, అందులో ఏ ఒక్కడో నన్ను పొందుతాడు అన్నాడు. అలా ఏ ఒక్కడో పొందుతాడనే వ్యక్తుల్లో రామకృష్ణ పరమహంస ఉన్నారు, వివేకానంద స్వామి ఉన్నారు, ఆదిశంకరాచార్యులు ఉన్నారు, షిరిడి సాయిబాబా వారు ఉన్నారు, తర్వాత మనకి రమణ మహర్షి వారు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు.
అట్లాంటి ఎంతోమంది ఉన్న వాళ్ళు నేనెందుకు కాకూడదు అనుకున్న నేను అనుకుని ఆ స్థితిలోకి వెళ్ళడానికి 2006లో ఎంటర్ అయ్యాను ఆధ్యాత్మిక జీవితంలోకి. అప్పటి వరకు నేను కూడా ఎన్నో పాపపు పుణ్యపు కర్మలు చేస్తూ బతికిన వాడినే. ఈ మా రాజమండ్రి ఇస్కాన్ ద్వారా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో పూర్తిగా నాకు అప్పుడు అర్థమైంది. దాని ద్వారా నేను జపం చేసుకోవడము, భక్తిలో ఉండడము, జపం చేసుకోవడము, తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్ళడము, తర్వాత నువ్వు దేవుడు వారిని రా అని సుభాష్ పత్రి సార్ చెప్పడము, సుభాష్ పత్రి సార్ చెప్పిన దేవుడు అని అనగా నేను ఎలా దేవుడిని అయ్యాను నాలో నేను ప్రశ్నించుకుంటాము. అక్కడి నుంచి నిజమైన జ్ఞానాన్ని అనుభూతి చెందడం కోసము రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి రకరకాల శాస్త్ర అధ్యయనాలు చేసుకుంటూ ఉపనిషత్తుల ద్వారా చదువుతూ కొద్ది గొప్ప తెలుసుకుంటూ నెమ్మదిగా ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో నాకు అర్థమైంది పూర్తిగా నేను ఈ దేహాన్ని కాదు అని పూర్తిగా నాకు అర్థమైంది. చాలా టైం పట్టిస్తుంది. సో అంత టైం పట్టకుండా ఇంకెవరికి ఉండాలని అంత టైం తీసుకోకుండా ఉండడం కోసం నేను ఎవరికి చెప్పినా సరే భక్తిలో ఉండడం చెప్తాను. ఏ భక్తి? ఆత్మభక్తిలో ఉండడం నేను చెప్తుంటాను. దైవంతో ఉండడం చెప్తుంటాను. దైవం అంటే ఏమిటి? గుళ్ళోకి వెళ్ళడము, విగ్రహాలతో ఉండడము, వాటితో పూజలు చేయడము, అభిషేకాలు చేయడము, ఇది భక్తి. కానీ దాంతో కాదు, నిజంగా లోపల ఉంది ఈ దేహమే దేవాలయము, ఇందులో జీవుడే దేవుడు, ఆత్మ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండడమే భక్తి. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండడానికి ప్రయత్నించడమే భక్తి. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండడమే జ్ఞానము. ఆ పరబ్రహ్మ స్థితిలోనే నువ్వు సాధన చేస్తూ ఉంటే మనం పొందిన బాధలన్నీ కూడా సమసిపోతాయి. ఎలా అంటే ఇందాక ఆ మాత చెప్పింది మీరు చక్కగా సుషుప్త అవస్థ, ఇందాక ఆ మాట చెప్పింది కదా, సుషుప్త అవస్థ, నిద్రావస్థ అని. అలాగా నిద్రలో ఉన్నప్పుడు నాకు ఏదన్నా